నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుక్ ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. బుక్ ట్రెండ్ ఏంటంటారా? ఇప్పుడు పిల్లలు చదువుకునే బుక్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే బుక్స్ ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పగలు ప్రతీకారాలు తీర్చుకున్నటువంటి బుక్‌ని ట్రెండ్‌గా సెట్ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు. ఏదైతే ఆంధ్రాలో మనం చూసుకుంటే గనక ముందుగా లోకేష్ గారు రెడ్ బుక్ అని తీసుకొచ్చారు. ఆయన ద్వారానే ఈ రెడ్ బుక్ అనేది అందరికీ పరిచయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆయన రెడ్ బుక్‌లో ఏం చెప్తారు? ఆయన ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, ఇక ప్రతిపక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అదేవిధంగా వాళ్ళ పాపాలు, వారు చేసినటువంటి తప్పులు ఏవేవి ఉన్నాయి, అది ఎవరైనా సరే అవన్నీ కూడా నేను రెడ్ బుక్‌లో నోట్ చేసి పెడతానంటూ కూడా ఆయన అప్పటినుంచి కూడా ఏదైతే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్పడం జరిగింది. ఇక అందులో పొందుపరిచినటువంటి ఎవరు పేర్లు పెట్టాను ఏంటి అని కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. ఇక దాంట్లో భాగంగానే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక దీంట్లో ఎవరెవరు తప్పులు చేశారు, ఎవరు చేసిన తప్పులేంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఇక ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన దాని మీద ప్రస్తావించడం కావచ్చు, ఇక దాని మీద పూర్తిగా కూడా చేసుకొచ్చారు. ఇక ఇక్కడ చూస్తే పాడి కౌశిక్ రెడ్డి నేను బ్లాక్ బుక్ అంటూ కూడా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పార్టీలో నుంచి మరో పార్టీకి జంప్ అయిన వాళ్ళు కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడి నుంచి పాపాలు ఎవరైతే చేస్తారో, తప్పులు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ అదేవిధంగా వాళ్ళకి పనిష్మెంట్ ఏ విధంగా ఇయ్యాలని ఇక పూర్తి వివరాలు కూడా ఇందులో పొందుపరిచామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. బుక్ ట్రెండ్ నడిపిస్తున్నారని తెలుస్తోంది. మరి అసలు మీరు చూస్తున్నటువంటి ప్రజలు అసలు మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇప్పుడు వీళ్ళు సొంత రాజ్యాంగాల్ని రాసుకుంటున్నారని మీరు నిజంగా భావిస్తున్నారా? అసలు ఇదే విధంగా వీళ్ళు సొంత రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా బుక్స్ తీసుకొస్తూ రెడ్ బుక్ అని, బ్లూ బుక్ అని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ అంటూ బ్లూ బుక్ తీసుకొచ్చారు. గుడ్ బుక్. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు. వీళ్ళు గుడ్ బుక్. ఏదైతే పార్టీకి మంచి పని చేసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర చేరుస్తాము. ఇక మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళ కోసం కూడా మేము ఆలోచిస్తాము, వాళ్ళకి మంచి చేస్తాము, మేలు చేస్తామంటూ వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఏదైతే మన తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి చూస్తే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా ఇదే చెప్తున్నారు. ఏదైతే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీన్నన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాము, దీనిలో బుక్లో ఏదైతే పింక్ బుక్లో పొందుపరుస్తామంటూ కూడా పింక్ బుక్ తీసుకురావడం అయితే జరిగింది. ఇక అక్కడ చూస్తే లోకేష్ గారేమో రెడ్ బుక్ స్టోరీ నడుస్తోంది. ఇక రెడ్ బుక్ పై కూడా వైసీపీ సెటైర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఆ రెడ్ బుక్ పైగా కూడా బాగా సెటర్లు వేయడం మనం అందరం చూసాము. ఇక మతిమరుపు ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటివి రాసుకుంటారని కూడా చాలా అయితే సెటర్లు వేయడం జరిగింది. ఇక లోకేష్కి అంత సీన్ లేదని, అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది ఏం లేదు, ఇవన్నీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికి వైసీపీ పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రాధాన్యత ఇవ్వదు, ఎప్పుడు పట్టించుకోదు. మీరు రెడ్ బుక్ పెట్టుకుంటారా, బ్లూ బుక్ పెట్టుకుంటారా, బ్లాక్ బుక్ పెట్టుకుంటారా, మీ ఇష్టం, వచ్చేది మా ప్రభుత్వమే అన్నట్టుగా కూడా వైసీపీ కొంతవరకు కూడా కొంచెం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ స్ట్రాంగ్గా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక దాని మీదనే చర్చిస్తూ దానికి అనుకూలంగానే వెళ్తూ ఉన్నారు ఇక లోకేష్ గారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇక మేము పింక్ బుక్ ఏర్పాటు చేసుకుంటాము. ఈ పింక్ బుక్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకే టార్గెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తోంది అని కూడా బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇవన్నీ కూడా ఆవిడ ఆరోపించారు. ఇక అధికారం ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా ఎంత అక్రమ కేసులు పెడుతోందని ఇవన్నీ కూడా మేము నోట్ చేసి పెట్టుకుంటాం, మా పింక్ బుక్లో పొందుపరుస్తాం, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే కాబట్టి అప్పుడు మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా చర్యలు చేపట్టాలని కూడా పూర్తిగా ఆలోచిస్తాం.
అంటూ కూడా ఇంకా ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ తీసుకొస్తే ఎలా ఉండబోతోంది ఫర్దర్‌గా? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఈ రాజకీయ కోణాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఎటు దారి తీస్తున్నాయి అనేది అసలు ప్రజలు చూస్తున్నటువంటి ప్రజలు, వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఆలోచన ధోరణిలో అయితే పడ్డట్టుగా కూడా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? అసలు ఎవరికి వాళ్ళు సొంత రాజ్యాంగం తెచ్చుకుంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది రాజకీయాలు అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా బ్లాక్ బుక్ అంటూ కూడా ఆయన ఇక్కడ చూస్తే ఆయన తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి ఇక రాష్ట్రంలో కక్ష రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మాట్లాడారు. ఇక పొలిటికల్ పార్టీలకు కొమ్ము కాస్తూ అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పేర్లు బ్లాక్ బుక్ లో పొందుపరుస్తాము. ఇక మా ఏదైతే వచ్చేసరికి మా ప్రభుత్వమే ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ఈ బుక్ లో ఉన్నటువన్నీ కూడా ఓపెన్ చేసి ఒక్కొక్కరిని పని పడతామంటూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎవరికి వాళ్ళు రాజ్యాంగం రాసుకోవడం కరెక్టేనా? అసలు ఇలా రాసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? అసలు ఇవి ప్రతిపక్షాలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్న తీరికి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు. అయితే అసలు ప్రజల పట్ల పనులు చేయడానికి వచ్చారా, లేదంటే ఈ బుక్స్ అంటూ కూడా బుక్స్లలో అవి ఇవి నోట్ చేసుకుంటూ మీరు తమాషాలు చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారు, అన్ని కొత్తవి తీసుకొస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి. మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎక్కడ చూస్తే వాళ్ళు కూడా గుడ్ బుక్ అని తీసుకొచ్చారు, ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పింక్ బుక్ అని తీసుకొచ్చింది. మళ్ళీ ఇలాంటి వాళ్ళ సొంత రాజ్యాంగాలు ఎలా ఉండబోతున్నాయి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.